హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ తారా టైలరింగ్ 984. ఈ డ్రెస్ వచ్చేసి మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఓకేనా. ఇది బాడీ పార్ట్ పొడవు వచ్చేసి 9 ఇంచులు, అంటే 1 ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ కలిపేసుకుంటే 10 ఇంచెస్. ఓకేనా అండి. షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ మనం పెట్టుకోవాలి. ఆమ్ హోల్ కూడా అంతే పెట్టేసుకోవాలండి, 4.5 ఇంచెస్. ఓకేనా. చెస్ట్ లూజ్ వచ్చేసి 26 ఇంచెస్ అండి. కమ్మరు ఇది వేసేస్తే చెస్ట్ లూజ్ తోటి మనం కుట్టేసుకోవచ్చండి. ఓకేనా. అక్కడ మధ్యలో మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేస్తుంది కదండి, మనం ఇట్లా టక్స్ వేసుకుంటాం కదా, ఇట్లా ఇదిగో సంక డౌన్ వేసుకున్నాము, లూజు డ్రాయింగ్ చేసేసుకున్నాము. ఓకేనా. అది సంక లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. ఆమ్ హోల్ పొడవు వచ్చేసి మాత్రం 4.5 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఓకేనా. చూసేసుకొని కరెక్ట్గా చూసేసుకొని వాళ్ళ లూజ్ ఎంత ఉందో అన్ని పని చూసుకొని మళ్ళీ కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఓకేనా. నెక్ ఎంత పెట్టుకోవాలి వెడల్పు అంటే 1.5 ఇంచులు సరిపోద్ది వాళ్ళకి. ఓకేనా. పొడవు వచ్చేసి నేను 4 ఇంచులు తీసుకున్నానండి. విత్ 4 ఇంచులు విత్ ఇక్కడ మనకు మొత్తం పొడవు అయితే 3.5 ఇంచ్ వస్తుందండి. ఓకేనా. ఇదిగా కట్ చేసేసుకుందాం. ఇది 2 ఫోల్డర్లతోటి వేసాను చూడండి. అతుకు వచ్చేసి మన వైపు ఇదిగో అక్కడ నేను ఏం చేశాను చూడండి, ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసుకుని కట్ చేసుకుంటే మనకు అక్కడ ముడత వచ్చినట్టు ఉండదు, మంచిగా ఉంటుంది. ఓకేనా. బొటిక్స్ లెవెల్లో ఉంటుంది అన్నమాట మా కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఓకేనా. చూడండి, మీకైతే అర్థమయ్యేలాగా వీడియో చూపించడానికి అయితే నేను ట్రై చేస్తున్నానండి. ఓకేనా. ఇదిగో ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మనం లైన్ పెట్టేసుకోవాలి. ఇదిగో కరెక్ట్గా మనం పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇదిగో కటింగ్ చేసేసుకోవాలి. ఇది కింద పెట్టేసింది బ్యాక్ పార్ట్. ఓకేనా. పైన పెట్టింది ఫ్రంట్ పార్ట్. అదేవిధంగా కట్ చేసేసుకోండి. నేను చూపించిన విధానంగా మీరు చేసేసుకోండి. అప్పుడు మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ మంచిగా అయిపోతుందండి. ఓకేనా. ఇది ఎంత అనుకుంటున్నారు? మీటర్ క్లాత్ తోటే ఫ్రాక్ అన్నమాట. ఓకేనా. సూపర్ వచ్చేసిందండి. ఎట్లా కుట్టాను మీకు చూపించిన విధానంగా. ఓకేనా. నెక్ కూడా అంతేనండి. ఫ్రంట్ ఎంత పెట్టానో బ్యాక్ కూడా అంతే పెట్టేస్తున్నాను. రౌండ్ ఇచ్చేసిన, చిన్న రౌండ్ పెట్టేసుకున్నాను అంతే. ఓకేనా. చూపించిన విధంగా మీరు కట్ చేసేసుకోండి, చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ అన్నీ. ఓకేనా. అక్కడక్కడ టక్స్ ఇట్లా ఖర్చు పెట్టేసుకోవాలి మనం. అక్కడ మనం చిన్నగా కట్ చేసుకున్నామంటే అక్కడ నుంచి మనము బ్యాక్ హుక్స్లకి దానికి. ఇది వచ్చేసి ఫ్రంట్ లోతు, సంక హామ్ హోల్ లోతు తీసుకున్నాం. చిన్నగా తీసుకుంటే చాలా చిన్న పిల్లలకి. ఓకేనా. అంతేనండి. ఇక కరెక్ట్గా మళ్ళీ సీదా కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి పక్కన పెట్టేసినాను. మనం ఇప్పుడు వచ్చేసి ఇది వాళ్ళ మమ్మీకి పంజాబీ డ్రెస్ కుట్టాను కదా, అందులో మిగిలిన క్లాత్ అన్నమాట సైడ్కి. అట్లా అని ఇది కొద్దిగా వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అయింది. ఇంకో పాపది ఉందండి, అదైతే కంపల్సరీ చూపిస్తాను మీటర్ క్లాత్ తోటి. ఇది కూడా అంతేనండి. చూడండి, కట్ చేసేసుకుంటున్నాం. మీరు క్లాత్ వేసేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నాను. అది హార్ట్ సింబల్ అనేది పైన చూసుకుంటూ ఉండాలి. ఓకేనా. అప్పుడే కరెక్ట్గా వస్తుంది. కింద ఒకటి పైన ఒకటి ఉండద్దు. చూసుకుంటా తెలియక చాలామంది అలాగే చేస్తున్నారు. కొద్దిగా విడివిడిగా కట్ చేసుకోవడం వల్ల మంచి కరెక్ట్ వచ్చేస్తుంది మనకు. ఓకేనా. ఇది వచ్చేసి ఇది కింద ఫ్రాక్ది కింద గేర్ అన్నమాట ఇది. ఓకేనా. ఇక లైనింగ్ క్లాత్ మడత పెట్టేసినాను. 2 మడతలు, ఇద్దరితో 4 మడత పెట్టుకొని మీకు వీలైనంతగా అట్లా ఇక మధ్యలో సెంటర్లో కచ్చగా పెట్టేసుకున్నాను. ఓకేనా. పొడవు వచ్చేసి ఇది పొడవు ఫ్రాకు కొద్దిగా షార్ట్ ఫ్రాక్ లాగానే. ఫ్రాక్ వచ్చేసి 26 ఇంచెస్. ఓకేనా. షార్ట్ ఫ్రాక్ అన్నమాట. ఇది వచ్చేసి కరెక్ట్గా చూడండి, నేను 12 ఇంచెస్ తీసుకున్నానండి. ఇది ఎందుకంటే నేను కింద ఇది వదిలేసిన క్లాత్ చూస్తున్నారా, కింద కుచ్చులు వచ్చేస్తాయి. కుచ్చులకు 5 ఇంచులు అట్లా వేసేసినాం అన్నమాట. ఓకేనా. చూడండి, 5 ఇంచులు 4 ఇంచుల కుచ్చులకైతే వేసినాను. ఇదిగా
అట్లా కరెక్ట్గా మనము ఎల్ స్కేల్ అంటే పెద్దగా ఉంటుంది కాబట్టి కరెక్ట్గా మనకు తొందరగా అయిపోద్దండి. అది అలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అదిగో అక్కడ ఇది మాత్రం మొత్తం ఇట్లా ఎందుకు అంటే కుచ్చులు రావడానికి. ఇగో ఇది మాత్రం ఇక్కడికి ఇటు కట్ చేసింది హ్యాండ్స్ కోసం అనేసి. ఇది వచ్చేసి కింద ఫ్రాక్కి కుచ్చుల కోసం అన్నమాట. చిన్నగా ఫ్రిల్స్ పెట్టేస్తే ఫ్రాకు కొద్ది క్లాత్ తోటైనా మంచిగా పెద్దగా మంచిగా కనిపిస్తుంది. సరేనా? బోటిక్స్ లాగా ఉంటుంది, షాప్లో కొనుక్కున్నట్టులాగా ఉంటుంది. ఇది వచ్చేది హ్యాండ్స్. చూసారా నేను ఎట్లా వేసాను? హార్ట్ సింబల్ ఒకటే వైపు చూసేలాగానే వేసేసాను. ఓకేనా? ఇది చిన్నగా ఫ్రిల్స్ బుగ్గల హ్యాండ్స్ అనమాట. చిన్న బుగ్గల హ్యాండ్స్ పెట్టేశాను. ఇది వచ్చేసి 3 ఇంచులు పొడవు హ్యాండ్స్ వచ్చేసి 3 ఇంచులు. చూపించిన విధంగా అట్లా చేసేసుకోండి. ఓకేనా? కొద్దిగా 3 ఇంచులు నేను పైన బుగ్గల కోసం అట్లా పెట్టడం వల్ల పైన తీసుకోవడం వల్ల మనకు బుగ్గలు అనేది పిల్లలకు మంచిగా వచ్చేస్తుందండి. ఇది 2.5 3 ఇంచులేమో ఇక్కడ నేను డబ్బలాగా గీసాను కదా, 2.5 ఇంచులే తీసుకున్నాను. ఎందుకంటే కుచ్చులు చిన్నగా పెట్టాలి, లేకుంటే క్లాతులు అతుకులు గలీజ్ కనిపిస్తుందని. ఓకేనా? మరి ఎద్దిగా అంతే ఫ్రంట్ తీసేసుకున్నాం. లోతు అంతా అయిపోయింది. అది మిగిలిన క్లాత్ ఏమో ఇక్కడ అటాచ్ చేసుకుంటాను చిన్నగా. అయిపోయింది. ఇక స్టిచ్చింగ్లోకి వచ్చేసినాం అన్నమాట. చూడండి. ఓకేనా? ఎలా స్టిచ్ చేయాలో చూడండి. ఇదిగో ఫస్ట్ అయితే ముందుగా మనం అటాచ్ చేసేసుకుంటున్నాను. ఓకేనా? మీరు కూడా చూపించిన విధంగా ముడతలు ఎక్కడ రాకుండా నా చెయ్యి ఎలా తిరుగుతుందో లెఫ్ట్ హ్యాండ్ చూడండి, అట్లాగే చేసేసుకోండి. బిగినర్స్కైనా మంచిగా అర్థమైపోతుందండి. అటాచ్ చేయడం మీకు అంత అవసరం లేదనుకుంటే స్కిప్ చేసి ముందుకెళ్ళచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? కొత్త వాళ్ళకైతే అర్థం కాదనుకునే వాళ్ళకి ఇట్లా అన్నీ చూస్తేనే మంచిగా పాయింట్ చూస్తేనే అర్థమైపోతుంది. కొంతమందికి కుట్టాలనేసి నా అలాంటి వాళ్ళైతే పాయింట్ చూస్తేనే అర్థమైపోతుంది అన్నమాట. అట్లా చూడండి. కట్ చేసేసుకోవాలి. ఎక్కడెక్కడ మంచిగా నీట్గా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. అసలు ఫ్రాక్ అయితే మాత్రం సూపర్గా వచ్చిందండి. మరి మీరు నమ్ముతారో లేదో. ఓకేనా? ఆ పాపని వేసుకొని తీసుకురావద్దని చెప్పాను నేనే డ్రెస్. ఎందుకంటే నా పాప చూసిందనుకో అసలు నాకు కుట్టలేదు, అందరికి కుట్టినామని ఇప్పటికీ అంటుంది. కుట్టినప్పుడు అంది, మళ్ళీ మర్చిపోయింది. వాళ్ళు చూస్తే మాత్రం కంపల్సరీ కావాలంటుంది. ఇప్పుడు కుట్టిమంటుంది. ఇక వచ్చినట్టు కుట్టియాల్సింది. ఇక అప్పుడు అందం ఎద్దుగానండి. డాట్స్ వేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇది. ఓకేనా? ఫ్రంట్ పార్ట్కి డాట్స్ కంపల్సరీ వేయాలండి. అప్పుడే పట్టేసినట్టు ఉండదు, లూజ్ ఉంటుంది కొద్దిగా మంచిగా. చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఎవరికైనా కానీ మనకైనా డాట్స్ కంపల్సరీ. ఓకేనా? చిన్నపిల్లలకి ఎందుకులే అనుకోవద్దు, వేసేయాలి, అప్పుడే బాగుంటుంది. ఓకేనా? చూడండి. అది ఉల్టనా సీదనని చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అది మొత్తము వర్క్ వచ్చేసింది కదండి, మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా వచ్చింది, థ్రెడ్ వర్క్. అందుకని అంత కన్ఫ్యూషన్గా ఉంటే చూసుకున్నాను అంతే. ఇది కానీ అట్లనే అటాచ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇది నేను నైట్ కుట్టాను. ఆ రోజు నైట్ కుట్టి పెట్టాను అనమాట. వాళ్ళు మార్నింగ్ 10 o'clock వరకు కావాలన్నారు. ఇది నైట్ కుట్టి పెట్టాను. మార్నింగ్ ఏమో అక్కది కుట్టేశాను, ఆ సిస్టర్ది. అట్లా 2 కూడా అలాగే అటాచ్ చేసేసుకోవాలి. ఎక్సెస్ కట్ చేసుకొని పెట్టేసేయాలి పక్కన. ఓకేనా? ముందుగా ఫస్ట్ అన్న వీడియోలు ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? ఇక అట్లా కట్ చేసేసుకోవాలి. నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఓకేనా? ఓకే. మరి లైక్ చేశారా నా వీడియోని? చేయకపోతే చేయండి అబ్బా. ఓకేనా? ఓకే. లైక్ చేసినాక థ్యాంక్ యూ. చేసిన వాళ్ళకు థ్యాంక్స్. నా వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ. ఇక దీనికి కూడా మనం చూడండి డాట్ వేసేస్తున్నాను. 2 స్టిచ్ చేస్తే కొద్దిగా గట్టిగా ఉంటుందని అట్లా వేసేస్తాను. ఓకేనా? ఇది ఉక్సుల కోసం పట్టి సిద్ధం చేస్తున్నాం 3 ఇంచులతోటి వెడల్పుతోటి. ఓకేనా? కట్ చేసేసుకొని నీట్గా వేసేసుకోవాలి. మీరు నా వీడియో లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోని యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుందండి. అప్పుడు కొంతమంది కన్నా ఎవరో ఒకరు నేర్చుకున్న చూసుకొని హెల్ప్ అవుతుంది కదండి. ఓకేనా? చూడండి. ఈజీగా మిషన్ కనుక మీకు స్టిచ్చింగ్ స్ట్రచ్ ఉంటే
రాదు అనుకోకుండా చేసుకోగలుగుతారు పిల్లలకి మీరైతే. ఓకేనా. ఇప్పుడు ఈ ఫ్రాక్ అయితే నేను 300 ఛార్జ్ చేస్తానండి. చిన్నపిల్లలకైనా నేను 300 ఛార్జ్ చేస్తాను. ఓకేనా. అనుకుంటారు కానీ పెద్దవాళ్ళకంటే చిన్నపిల్లలకే ఎక్కువ వర్క్ చిన్నగా ఎక్కువ ఉంటుందండి. అవ్వదు తొందరగా, నిజంగా చెప్తున్నాను. పెద్దవాళ్ళదే ఇంకా తొందరగా ఫాస్ట్ కుట్టచ్చు కానీ చిన్నపిల్లలకే నాడళ్ళు చేయాలి, అది ఇది పెద్ద పని ఉంటుంది అన్నమాట. ఓకేనా. చూడండి, ఇది ఉక్సులో పట్టేసేస్తున్నాను. ఓకే. వెనుక జిబ్బు పెట్టడానికైతే ఎక్కువ ట్రై చేయను, కాకపోతే జిబ్బు అవైలబుల్గా ఉండదు కదా కలర్ మ్యాచింగ్ అంతా మనకు. అట్లని నేను ఉక్సులు పెట్టేస్తున్నాను. వాళ్ళకి ఉక్సులు పెట్టాలి, అప్పుడు వాళ్ళకి ఫ్రీగా తల పట్టేస్తుంది. అందుకు అట్లా చూసుకొని కరెక్ట్గా సైజు ఉందా లేదా అని చూసుకొని ఏదైనా ఎక్స్ట్రా ఉంటే దాన్ని కట్ చేసి పడేసేయాలి. ఓకేనా. ఇదిగా అట్లా ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే మాత్రం అప్పటిదప్పుడు మనం కట్ చేసేసి పెట్టేసేయాలి. అట్లా. ఓకేనా. అయిపోయింది ఇక. చూడండి, అది అటాచ్ చేసేసుకొని పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్. ఉక్సుల పట్టి వచ్చేసి కాజా పట్టి మీద అట్లా పెట్టేసుకొని అట్లా కుట్టేసుకొని కొద్దిగా నేను ఎట్లా చూపిస్తున్నానో అదే విధంగా వేసేసుకోండి. కొద్దిగా 1.5 ఇంచ్ వరకు పైకి కుట్టేసుకొని ఒక డబ్బాలాగా స్టిచ్ చేసేసుకోవాలి. ఓకేనా. చూడండి, చూపించిన విధంగా కుట్టేసుకోండి. ఎక్కడన్నా అర్థం కాకపోతే కమెంట్ చేయండి, నేను మీకు అర్థమయ్యేలాగా చూపించడానికి, డీటెయిల్గా చూపించడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు కొద్దిగా ఎంకరేజ్ వస్తుంది మళ్ళీ వీడియోలు చేయాలి అనేది. ఇదేం నేను పిచ్చి వీడియోలు చేస్తాను కదండి. నాకు నిజంగా ఒకటి అర్థం కాదు, వీడియోలు ఏం చేస్తారో నాకు తెలీదు. వాళ్ళకు పిచ్చి వీడియోలకు లైక్స్ ఎక్కువ వస్తాయండి. ఏదో హాయ్లు బాయ్లు లైవ్ పెట్టుకుంటారు చూసారా, హాయ్ బాయ్ ఏం చేస్తున్నారు పేర్లు చెప్పడానికి. వాళ్ళకిందండి వేలల్లో వ్యూస్, వేలల్లో లైక్స్, లక్షల్లో వ్యూస్ వస్తాయి. అర్థమే కాదు. ఏదన్నా ఒక్కరికి పని ఉపయోగం వచ్చేటి చూపిస్తే మాత్రం అసలు లైక్లు రావు, షేర్లు రావు, సబ్స్క్రైబ్స్ రావు, వ్యూస్ రావు. జనాలు కూడా అట్లనే ఉన్నారు కదండి. కాకపోతే మీరు అట్లాంటి వాళ్ళు కాదండి, మీరు మంచి వాళ్ళు. నా వీడియోలు చూస్తున్నారు అందరూ. ఇట్లా మంచి వీడియోలు చేసేటోళ్ళు నాయే కాదు, చాలామందిని ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే ఒక్కరికన్నా ఉపయోగపడతాయి కదండి. ఓకేనా. తప్పుగా అనుకోవద్దు. ఇదిగో పైపింగ్ చేస్తున్నాను. ఓకే. రెడ్ కలరు హార్ట్ సింబల్ రెడ్ కలర్ వచ్చింది కదండి, అందుకని నేను పైపింగ్ కానీ రెడ్ కలర్ చేస్తున్నాను. ఓకేనా. అట్లా మెల్లగా క్లాత్ని కింద క్లాత్ కానివ్వండి, నెక్ క్లాత్, పైన ఉన్న పైపింగ్ క్లాత్ కాగనియండి, లాగకుండా సాగదీయకుండా చేసేసాను. అది ఫ్రంట్కి నేను స్టార్ నెక్ ఇచ్చాను కదా, అక్కడ ఎక్కడైతే మూలలు తిరిగేది ఉందో నేను అక్కడ కరెక్ట్గా రావాలంటే కొద్దిగా కట్ చేయాలి. కట్ చేసినాక స్టిచ్ చేస్తే అప్పుడు మంచిగా వచ్చేస్తుంది ఇక. ఓకేనా. ముడతలు వచ్చినట్టు రాదు, అక్కడ దొడ్డు లావు కూడా రాదు పైపింగ్ చేసినప్పుడు. ఓకేనా. నీట్గా వచ్చేస్తుంది అన్నమాట అట్లా చేయడం వల్ల. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో చూసి ఎవరైనా ట్రై చేసి కుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. చేయండి కొద్దిగా, సరేనా. ఓకేనా. ఓకే. జెన్యూన్గా వస్తున్నారు నాకు సబ్స్క్రైబ్స్, వాళ్ళు జెన్యూన్గా వస్తున్నారు. నిజంగా నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు నిజంగా నేను చాలా రుణపడి ఉంటానండి. చాలా థ్యాంక్స్. ఎలా చెప్పాలో కూడా థ్యాంక్స్ అర్థం కావట్లేదు. ఓకేనా. నేను థ్రెడ్ అయితే 12 సైజులు ఉంటాయి కదండి, 12 సైజెస్ నేను వాడుతున్నాను. ఓకేనా. చూడండి, నా ప్రతి వీడియోలో అది కనిపిస్తూనే ఉంటుంది. నా బిడ్డ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. ఓకేనా. చూడండి పైపింగ్ ఎలా ఒక్క 2 ఇంచు 1.5 ఇంచు
వరకు దాన్ని మంచిగా దారంని లోపల పెట్టుకుంటా లాక్కుంటా చేయండి. లేకపోతే నీట్గా రాదు. ఓకేనా? ఇలా అక్కడక్కడ లూజు టైటు వదిలేసినట్టు వస్తుంది. అట్లా కరెక్ట్గా వేసేసుకుంటూ పోవాలన్నమాట. ఓకేనా? చూడండి, అర్థమవుతుందా అండి మీకు? ఓకేనా? అలా మెల్లగా చేసేసుకోవాలి పని ఏదైనా. ఎందుకంటే మన పిల్లలకి మనం కుట్టి వేస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. నేను కుట్టిన డ్రెస్సులు వేసుకుంటుంది కదా మా పాప, వచ్చిన వాళ్ళకి అందరికీ నా మిషన్ మీద వస్తారు కదా కస్టమర్స్, వాళ్ళకి అందరికీ చెప్తుంది, ఇదిగో ఈ డ్రెస్ మా మమ్మీ కుట్టింది, మా అమ్మ కుట్టింది, మా అమ్మ కుట్టింది, అందరికీ చెప్తుంది. పక్కన వాళ్ళకి కానీ చెప్తుంది, మా అమ్మ కుట్టింది తెలుసా, కొత్త డ్రెస్ కుట్టిందని, బాగుంది కదా నా డ్రెస్ అనేసి అడుగుతూ ఉంటారు. అట్లా మీ పిల్లలకు కూడా మీరు కుట్టి వేసేయండి. వాళ్ళు చెప్పే మాటల్ని బట్టి మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అసలు చెప్పలేను, అంత హ్యాపీగా ఫీల్ అయిపోతారు వాళ్ళు. అంతగా ఆ పిల్లలు ఎంత ఫీల్ అవుతారో హ్యాపీగా, అసలు మా అమ్మ నా కోసం కుట్టి వేసింది అనేసి. ఓకేనా? అయిపోయింది. ఇది వచ్చేసి హ్యాండ్. ఓకేనా? హ్యాండ్స్ కడే ఇది వీడియో మిస్ అయిపోయింది చేయడం. ఓకేనా? చూడండి, నేను ఈసారి కంపల్సరీ కుచ్చులు పెట్టేది చూపిస్తాను అనేసి బ్యాక్ పెడుతున్నాను. చూడండి, ఇది షోల్డర్ దగ్గర పైన ఇట్లా చిన్న కుచ్చు పెట్టేసి చిన్నగా, ఏం లేదు, కొన్ని మాత్రమే ఫ్రిల్స్ వచ్చేస్తాయి, చిన్న ఫ్రిల్స్, కొద్ది కొద్దిగా ఫ్రిల్స్ పెట్టేసి అంతే, పట్టి పెట్టేసిన అంతే, అయిపోయింది. చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకా పాపకైతే చాలా బాగుందంట, అక్క చేతి చెప్పింది, సూపర్ ఉంది డ్రెస్ అక్క, నాకు కానీ పాపకు కానీ చాలా బాగుంది, మా ఆయన కానీ ఇది ఎక్కడ ఇప్పుడు కొన్నావు ఇంత బాగుంది అనేసి అన్నారని చెప్పారంట. సేమ్ హ్యాండ్స్కి అయితే ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టుకున్నామో దీనికి కూడా అలాగే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఓకేనా? అంతే, అయిపోయింది. అదిగా అటాచ్ చేసేసుకుందాం మనం హ్యాండ్స్కి, షోల్డర్కి, సంక, ఆర్మ్ హోల్కి హ్యాండ్స్ అటాచ్ చేసేసుకుందాం. ఓకేనా? అట్లా సైజ్ చూసుకుంటూ వచ్చేస్తే మనకేంటంటే ఎక్కువ తక్కువ వస్తే అక్కడ కుచ్చులు పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఎక్కువ వచ్చిన హ్యాండ్ ఎక్కువ వచ్చినా అక్కడ కుచ్చులు పెట్టుకోవచ్చు. కానీ ఇది వచ్చేసి కింద మెయిన్ బాడీ పార్ట్కి తక్కువ వస్తే కష్టం కదా, అందుకే నేను అట్లా చూసుకుంటాను. ఓకేనా? నేను చూపించిన విధానంగా మీరు ట్రై చేయండి, అప్పుడు మీకు మాత్రం సక్సెస్ అనేది కంపల్సరీ మీరు చూస్తారండి. ఓకేనా? ఇన్ని రోజులు ఎలా కుట్టారో తెలియదు, కానీ ఇలా కుట్టడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది, ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది, చూడడానికి లుక్ సూపర్ ఉంటుంది, రెడీమేడ్ డ్రెస్సుల కంటే ఇంకా బాగుంటుంది. ఓకేనా? అది అట్లా, ఇది కూడా అట్లాగే వేసేసుకోవాలి. ఓకేనా? అది ఎలాగైతే జాయింట్ చేసుకున్నామో ఇది కూడా అలాగే జాయింట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ క్లాత్ది మీకు కోడ్ కావాలనుకుంటే వీడియో కింద కమెంట్ చేయండి, నేను కోడ్ పెడతాను మీకు, అప్పుడు మీరు మళ్ళీ బుక్ చేసుకోవచ్చు. 2 మీటర్స్ వచ్చిందండి 350కి అట్లా ఆఫర్ ఉన్నప్పుడు చేసి, నాకేమో 350 పడింది, వీళ్ళు చేసినప్పుడు కొద్దిగా ఆఫర్ ఉండేసరికి వీళ్ళకైతే 313 రూపీస్ ఓన్లీ, అంత తక్కువ వచ్చేసిందండి 2 మీటర్లు అయితే. సూపర్ అసలు కదా. అట్లా అప్పుడప్పుడు ఆఫర్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు, బాగా మీకు యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలకైతే, 2 పిల్లలు ఉన్నారనుకోండి 2 మీటర్లు చేసుకుంటే 2 పిల్లలకి ఈజీ కుట్టచ్చు. చూడండి, నేను 1 మీటర్తోనే చూపిస్తున్నాను కదా. ఓకేనా? ఈ 2 మీటర్స్ చేసేసరికి ఇంకో పాపకి అయితే ఉంది, ఆ పాపది నేను చూపిస్తాను, అది కూడా వీడియో షూట్ చేస్తాను, కుట్టేస్తాను. సేమ్ సైజు ఈ పాప అంతనే, ఆ పాప కూడా హైటు. మీకు వీడియో అది కూడా కావాలి అని అంటే దాన్ని కొద్దిగా డీటెయిల్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? కాకపోతే ఇలా కొద్దిగా వేరేలా కుట్టుతాను, అది చూడండి.
ఎద్దుకో నేను చెప్పాను కదండి కింద గేరాకి కింద క్లాత్కి నేను ఫ్రిల్స్ పెట్టాలి అనేసి క్లాత్ వదిలేసినాను అనేసి ఇదిగో అట్లా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అక్కడక్కడ వేసుకుంటూ పోవాలి. ఎందుకంటే క్లాత్ని బట్టి మనం ఫ్రిల్స్ వేసుకుంటా పోవాలి అంతేగా. చూపించిన విధంగా వేసేసుకుంటా వెళ్ళండి మీరు, ఓకేనా. అసలు మీరు ఇట్లా కనుక పిల్లలకి కస్టమర్స్ కానీ కుట్టించారనుకోండి, వాళ్ళు వదిలిపెట్టరండి మిమ్మల్ని. అసలు వాళ్ళు పిల్లలకి డ్రెస్సులు కానీ కొనడం మానేసి క్లాతులు కొని కుట్టిపించుకుంటారు. ఎందుకంటే అంత ముద్దుగా ఉంటాయి పిల్లలకి కుట్టించిన డ్రెస్సులు. కొన్న డ్రెస్సులు ఏముందండి, ఇప్పుడు ఆప్షన్ ఉండదు మనకు, అది ఎట్లా ఉంటే అట్లా మనం తీసుకొని వేపించుకోవాల్సిందే. కానీ అదే స్టిచ్ చేయించుకున్నారనుకోండి, మనకి ఇష్టం వచ్చినట్టు మనం స్టిచ్ చేసుకోవచ్చు కదా, స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మనం, కానీ మన పిల్లలకి స్టిచ్ చేయొచ్చు. ఓకే కదా, అవునా కాదా, ఏమంటారు? నేను చెప్పేది నిజమే కదండి. ఎవరు నాలాగా ఆలోచిస్తారు చెప్పండి, కమెంట్ చేయండి. అబ్బా ఒక్కరు కానీ కమెంట్ సరిగా చేస్తలేరు, ఇంతమంది చూస్తున్నారు కానీ వీడియోలు వస్తున్నాయి కానీ ఎవరో కొంతమంది లైక్ చేస్తున్నారండి. చూసిన వాళ్ళందరూ లైక్ చేయొచ్చు కదా ప్లీజ్. ఒక్కసారి లైక్ చేయడం వల్ల ఏమవుతుందండి చెప్పండి, నాకు ఎంకరేజ్ వస్తుంది. చిన్న కామెంట్ చేయడం మీకు ఇష్టం లేకపోతే చేయకపోయినా ఏం కాదు, కానీ లైక్ అయితే ఇవ్వండి అబ్బా కొద్దిగా ప్లీజ్, ఓకేనా. ఇదిగో మెయిన్ క్లాత్ వచ్చేసి లైనింగ్ క్లాత్ వచ్చేసి అటాచ్ చేసేస్తున్నాను చూడండి అలాగ, ఓకేనా. సెంటర్లో కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి కుచ్చులు పెట్టుకునేటప్పుడు ఈజీ అవుతుంది అన్నమాట. ఇంకా ఇది ఎంత ఉందో మేము కొలుచుకోవాలి, నడుముది ఎంత లూజ్ ఎంత వచ్చేసిందో చూసుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుందండి, ఓకేనా. చూడండి చిన్న ఫ్రిల్స్, అసలు ఏదో ఫ్రిల్స్ పెట్టాము అనడానికి చిన్న ఫ్రిల్స్ పెట్టడం వల్ల క్లాత్ చిన్నగా ఉంది కదా, మీటర్ క్లాతే కదా, అందుకని చిన్న ఫ్రిల్స్ పెడితే సూపర్గా వచ్చేస్తుంది ఇక, ఓకేనా. చూడండి అంతే, అయిపోయింది, ఓకేనా. చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టండి, చిన్న ఫ్రిల్స్ ముద్దుగా ఉంటుంది అసలు, ఓకేనా. అయిపోయింది, అటాచ్ చేసుకోవడమే. ఇక చూసుకుంటున్నాను నేను కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. ఓకే కరెక్ట్గా వచ్చేసింది. అలా మనం ఎప్పుడైనా కొలత చూసుకుంటూ చేసుకున్నాం అనుకోండి, అసలు కరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ కుట్టుడు ఇప్పుడు అదేం ఉండదు ఇక. చూడండి అటాచ్ చేసేసుకోవాలి. ఇదిగో మెయిన్ క్లాత్ వచ్చేసి ఆపోజిట్ ఉంది చూడండి, అట్లా వేసుకోండి. చూడండి కింద ఏమో కింద క్లాత్ ఎట్లా ఆపోజిట్లో ఉంది, పైన క్లాత్ ఆపోజిట్లో ఉంది, ఓకేనా. బాడీ పార్ట్ పైన వేసేసి స్టిచ్ చేసేసుకోవాలి, నడుము అటాచ్ చేసేసుకోవాలి. ఒక ½ ఇంచ్ మార్జిన్ తోటి ½ ఇంచు ఖర్చు వదిలేసి కుట్టేసుకోవాలి, ఓకేనా. 2 కుట్లు వేసేసుకోవాలి, అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుచ్చులు వేసేసి అటాచ్ చేసేసాను, ఎందుకంటే వీడియో లెంత్ అవుతుందని అలా చూపించకుండా. ఇది వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి నాడలు స్టిచ్ చేస్తున్నాను, ఓకేనా. అయితే క్లాత్ని బట్టి మనం చూసుకోవాలి, సన్నగా వచ్చేస్తుంది ఏం కాదు. కాకపోతే పిల్లలకి నాడలు ఉండడం వల్ల నడుము కొద్దిగా లూజ్ అనిపించినా మనం కుట్టేసుకోవచ్చు. పెరిగే పిల్లలకి కొద్దిగా పొడవు కొద్దిగా లూజు బట్టలు పెట్టాలి, అప్పుడే పిల్లలు కానీ మంచిగా కనిపిస్తారు. ఇక బక్కగున్న పిల్లలకి మళ్ళీ టైట్ వేసారనుకో, పిల్లలకి అసలు ఒళ్ళే కనిపించదు, మంచిగానే ఉండరు పిల్లలు. ఎప్పుడు కొద్దిగా లూజ్ ఉండబట్టనే మంచిగా కనిపిస్తారు పిల్లలు. మీరు చూడండి, ట్రై చేయండి. ఇదిగో లూప్ టర్నర్ తోటి ఉల్టా ఉన్నదాన్ని సీదా చేసేస్తున్నాను నాడని, ఓకేనా. అంతే 2 కూడా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇగో చూడండి నేను అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ నేను ఎట్లా చూపిస్తున్నానో దాన్ని బట్టి ఫ్రంట్ పార్ట్కి పెట్టేసి అటాచ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ ఫ్రంట్ పార్ట్లోనే నాడ అట్లా అటాచ్ చేసేసుకోవాలి, బ్యాక్ పార్ట్కి చేసుకోవద్దు, అప్పుడు నీట్గా రాదు. మీరు ట్రై చేయండి,
ఓకేనా. అది ఇది ఏముంది తేడా అని అంటే తేడా ఉంటుంది, ఇది నీట్గా వస్తుంది కరెక్ట్గా అన్నమాట పద్ధతి. ఓకేనా, చూసుకోండి, చూడండి ఇదిగా అట్లా. ఈ నాడ నేను ఎందుకు అలా కడుతున్నానంటే మీరు కూడా అట్లా కట్టండి. అటు ఇటు కుట్లు వేస్తాం కదా, సైడ్ స్టిచ్లు వేస్తాం కదా, అప్పుడు సైడ్ స్టిచ్లో పడకుండా ఉంటుంది నీట్గా. ఓకేనా, అట్లా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కూడా అక్కడి నుంచి ఇక్కడ వరకు పట్టుకొని స్టిచ్ చేసుకోవడమే. ఓకేనా, చూడండి. ఇది హ్యాండ్ వచ్చేసి లూజ్ వచ్చేసి 4 ఇంచులు అండి. 8 ఇంచులు అయితే 2 మడతలతో వేస్తే 4 ఇంచులు. ఓకేనా, ఆమ్ హోల్ వచ్చేసి 5 ఇంచులు. ఓకేనా, వీళ్ళు బక్కగా ఉంటారు, పాప సన్నగా ఉంటుంది, హైట్ ఉంటుంది కానీ కొద్దిగా సన్నగా ఉంటుంది. కరెక్ట్గా చూడండి, నేను చేసే జాయింట్ని కూడా చూడండి. కరెక్ట్గా అట్లా పట్టేసుకుని 4 లేయర్స్ ఉంటుంది కదండి, లైనింగ్ క్లాత్ 2 లేయర్స్, కిందది పైనది మెయిన్ క్లాత్ 2 లేయర్స్, కిందది పైనది 4 లేయర్స్ కదా, అట్లా పట్టేసుకొని వేయడమే, అయిపోయింది. ఓకేనా, ఇదిగో అటు 2 ఇటు 2 3 అయినా కుట్లు వేసేసుకోవచ్చు పిల్లలకి. ఒకవేళ లూజ్ అయినా టైట్ అయినా మనకి టైట్ అయితే తిప్పుకోవచ్చు. ఓకేనా, అట్లా పెట్టేసుకోవాలి ఎప్పుడైనా. ఇటు కానీ సేమ్ అది ఎట్లాగైతే జాయింట్ చేసామో అట్లా ఇది కూడా. ఇది అక్కడ ఉక్సులు కదా, ఉక్సులు ఉంటుందని సైజ్ చూసుకుంటాం కదా, చెస్ట్ సైజ్ ఎంత ఉంది, నడుము సైజ్ ఎంత ఉందని చూసుకుంటాం కాబట్టి కొద్దిగా అటు ఇటు కదులుతూ ఉంటుంది కదా, అందుకని నేను అక్కడ గుండు పీటు పెట్టేసాను అనమాట. ఓకేనా, ఇటు కూడా సేమ్ సైజు, సేమ్ అట్లా పెట్టేసుకొని మనం ఆల్రెడీ స్టిచ్ చేసిన సైడ్స్ ఉంటుంది కదా, దాని సైడ్ పెట్టేసుకొని కుట్టేసుకోవడమే. చూడండి, నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎందుకు ఈజీ అవుతుందంటే నేను ఎక్కడిదక్కడ కొలత ఉంటుంది చూసింటే అక్కడ నేను కచ్చకలు పెట్టేసుకొని ఉంచుకుంటా. అప్పుడు మనం అసలు చూసుకోవాల్సిన అవసరం లేదు, టక్కున వేసేసుకోవచ్చు ఇక కుట్టు అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకేనా, మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఓకేనా, చూడండి అయిపోయిందండి. డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు 30 మినిట్స్లో ఎంత మంచి డిజైనర్ లాంటి డ్రెస్సు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కదా, దానికోసం నాకు ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్. చేశారా మరి లైక్? థ్యాంక్ యూ, లైక్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. కొత్తవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇంకా చాలామందికి నా వీడియోలు ఉపయోగపడాలని నేను ఆశిస్తున్నాను. ఒక్కరన్నా నా వీడియో చూసి డ్రెస్సులు కానీ బ్లౌజులు కానీ నేర్చుకుంటే నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను అన్నమాట. ఓకేనా, ఎత్తిగా డ్రెస్ అయితే అయిపోయిందండి, సీదా చేసేసాను. చూడండి ఎంత బాగుందో. అయితే నాకు అట్లా ఖాళీగా ఉండడం నచ్చలేదు కాబట్టి నేను దానికి ఒకటి చిన్న పువ్వులాగా తయారు చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా, చూడండి. నాకేమో వాళ్ళు ఏం చెప్పలేదు, ఇష్టం వచ్చినట్టు కుట్టండి అక్క, కాకపోతే మంచిగా ఉండాలని చెప్పారు అంతే. ఈ కింద గేరాకు వచ్చేసి మలిసి కుట్టేస్తున్నా నేను, 1/2 ఇంచ్ మార్జిన్ తోటి అట్లా చూపించిన విధంగా మలిసి కుట్టేసుకోవాలి. ఇదిగో సాగదీయొద్దండి, సాగదీసినట్టు కుట్టారు అనుకోండి, లాగుతా కుడితే ముడతలు వచ్చేస్తుంది, ఇట్లా తిరుగుతూ వస్తుంది, అట్లా నీట్గా ఉండదు. ఓకేనా, ఎప్పుడైనా చూడండి ఇట్లాంటి డ్రెస్సులకు అయితే పీకో మాత్రం చేయడానికి ట్రై చేయకండి ప్లీజ్, అస్సలు బాగోదు. కాటన్ డ్రెస్సులకు ఇట్లాగే వేసేసుకోవాలి, మలిచి వేసేసుకోవాలి. ఓకేనా, అయిపోయింది. ఇక రౌండ్గా కుట్టేసుకున్నాను. ఇదిగో ఎలా వచ్చిందో చూడండి, డ్రెస్ చూపిస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ టైం నా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలని ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అయితే వీడియో ఎలా ఉంది, డ్రెస్ ఎలా ఉంది అనేది ఇదిగో మామ్ అండ్ డాటర్ డ్రెస్ చూపిస్తున్నాను చూడండి. అలా
ఓకేనా. ఎవరికైనా ఉపయోగపడుతున్నాయి అంటే వాళ్ళకి షేర్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నా వీడియోలు వస్తాయండి, మీరు చూడొచ్చు. ఓకేనా. బాయ్.